హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్ తోటి మీ అందరి ముందుకే వచ్చేసాను. అదేంటి అంటే నిన్న కార్తీక సోమవారం కదండి. సో నిన్న ఫాస్టింగ్ అయితే ఉన్నాము. సో మధ్యాహ్నం నుంచి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. కార్తీక సోమవారం రోజు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమేం వంటలు చేశాను, సాయంత్రం దీపం ఎలా పెట్టుకున్నాను ఏంటి అన్నది మొత్తం ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే చేయండి. సో ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసాం కదా, టైం వచ్చేసి 4 అయిందండి. మా టైం వచ్చేసి 5 minutes ఫాస్ట్ అనమాట. అంటే ఇక్కడ 10 నిమిషాలు తక్కువ 4 అలా అవుతుంది. వాతావరణం చూసారా, ఇప్పుడిప్పుడేనండి ఎండ అయితే చల్లబడింది, మబ్బులు అయితే వేస్తుంది అనమాట. బట్ ఎలా ఉంటుందో అయితే చూడాలి. సో వంటలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే స్నానం చేసే ముందే వీటన్నిటిని కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి అంబర బీరకాయ అండ్ నేతి బీరకాయ అంటారు కదా. సో ఇది వచ్చేసి కార్తీక మాసంలో తప్పనిసరిగా తినాలి అని అంటారు పచ్చడి. సో చిన్న కాయ ఎవరో ఒకళ్ళు ఇచ్చారనమాట, వేరే వాళ్ళు ఎవరో ఇస్తే. సో దాన్ని పచ్చడి చేద్దామని అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. అండ్ కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పి కాకరకాయ ముక్కలను కట్ చేసుకొని సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి టమాటా పప్పు అయితే వండుదాం అనుకుంటున్నానండి. సో అందుకోసమని టమాటాలు, చింతపండు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి కందిపప్పును కూడా కడిగేసేసి అందులో సోడా ఉప్పు, ఒక గరిటె ఆయిల్ వేసేసి రెడీగా అయితే పెట్టుకొని వెళ్ళి స్నానం అది చేసేసి వచ్చి రెడీ అయిపోయి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి పప్పు అయితే కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ని అయితే ఎక్కిచ్చేసాను. అండ్ అలాగే మార్నింగ్ పాలు అనమాట. ఈవినింగ్ పూట మనం వేడి చేసుకుంటాం కదా, లేదు అంటే ఇరిగిపోతాయి. సో అందుకని చెప్పి పాలు కూడా ఒక స్టవ్ మీద అయితే పెట్టేశాను. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి కాకరకాయలు ఫ్రై చేయడం కోసం ఇక్కడ కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా అంటే కొద్దిగా ఆయిల్ అనేది పెడుతున్నాను అనమాట. మరి అంత ఎక్కువ ఆయిల్ అయితే పెట్టట్లేదు, ముక్కలు తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇంకొక స్టవ్ మీద వచ్చేసి పప్పుకైతే పోపు వేస్తున్నాను. టమాటా పప్పు అని చెప్పాను కదా. సో టమాటా పప్పు కోసం పోపు కోసం ఒక చిన్న గరిటెతోటి 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చాలామంది పప్పు అనేది కందిపప్పులోనే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి ఉడికిస్తారండి. బట్ నేను మాత్రం పప్పు అయితే ఈ విధంగా అయితే చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే పప్పుని ఉడకపెట్టుకుంటాము, తర్వాత సపరేట్గా పోపుకి అయితే పెట్టుకుంటాము. అందులో పచ్చిమిర్చి పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేస్తాము. ఇది వచ్చేసి కొంచెం ఆకుకూర అండి, ఆకుకూర అయితే ఉందన్నమాట కుండీలో. సో దాన్ని అయితే కట్ చేసి 2 మిక్సింగ్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పని ఆకుకూరని కట్ చేసి దాన్ని కూడా కడిగేసాను అనమాట. పోపు ఫ్రై అయ్యేలోపు కాకరకాయలు కూడా ఆయిల్ పెట్టుకున్నాం కదండి. సో దాన్ని వేద్దామని చెప్పి కాకరకాయలను ఒకసారి మిక్స్ చేసి గట్టిగా పిండేస్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా ఇలా సాల్ట్ వేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టేసి గట్టిగా పిండుకొని వేస్తే చేదు అనేది అస్సలు ఉండదన్నమాట. ఇదిగోండి పోపు ఫ్రై అయిపోయింది. ఇందులో టమాటా ముక్కలు వేసేసాను. అండ్ అలాగే కడిగిన ఆకుకూర అయితే మొత్తం ఒక గుప్పెడు అయితే వచ్చిందండి. లేత తోటకూర అనమాట, చిన్న మొక్కలు. సో చిన్న ఆకులు వచ్చినాయి అనమాట. వాటిని వేసాను. ఇందులో ఉప్పు, పసుపు, కారం కూడా వేసానండి, కొంచెం పొడి కారం. అలాగే చింతపండును కూడా నానపెట్టుకున్నాను కదా. సో వాటర్ వేయట్లేదు. వాటర్ వేస్తే ఏమైందంటే టమాటా ముక్క గరుసెక్కిపోయి అది ఉడకదు, అలా గట్టిగానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పి చింతపండును మాత్రమే వేసి ఈ ఉప్పులో అది కొంచెం టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంతకీ ఈ విధంగా పప్పు మీలో ఎవరైనా చేస్తుంటే కనుక కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం నేను చూసింది యూట్యూబ్లో ఏంటి అంటే కందిపప్పులోనే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి ఉడికిచ్చేసి తర్వాత దానికి పోపు అయితే పెడతారు. బట్ నేనైతే పప్పు అనేది ఇలాగే చేస్తానన్నమాట. సో ఈ విధంగా మీలో ఎవరైనా చేస్తున్నట్టయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేసుకోండి. సో పప్పు అయితే మూత పెట్టేసాం కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముక్కలు కూడా ఫ్రై అవుతున్నాయి. పాలు అయితే మరిగిపోయినాయండి. ఇంకా పాలను అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట. చూడండి ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై అయిపోతే కనుక కాకరకాయ ముక్క బాగోదు, కొంచెం అదో రకంగా ఉంటుంది అనమాట. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే తీసుకుంటేనే మనకి మెత్తగా ఉండి బాగుంటుంది ముక్క అనేది. ఇప్పుడు అందులో డీప్ ఫ్రై ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. పప్పు ఉందంటే మా ఇంట్లో దానికి పక్కన ఏదో ఒకటి ఫ్రై అయితే ఖచ్చితంగా ఉండాలండి, లేదంటే తినరనమాట. అప్పడాలు ఉన్నా కూడా ఫ్రై మాత్రం ఒకటి ఉండాలి. అది వంకాయ ఫ్రైయా, కాకరకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఏదైనా సరే ఫ్రై అయితే ఖచ్చితంగా ఉండాలి మా ఇంట్లో. మరి మీ ఇంట్లో? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో ఉప్పు,
టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము అండ్ అలాగే ఒక 2 స్పూన్ల బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేకపోతే బెల్లాన్ని స్కిప్ చేయొచ్చు. సో ఫ్రై అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి పప్పు కూడా కుక్కర్ అయితే కోతలు వచ్చేసిందండి. దాన్ని తీసి పప్పు ఉడికిందా లేదా అని చూస్తున్నాను. మేమైతే ఎప్పుడు కూడా ఎర్ర కందిపప్పు అయితే తింటామండి. బట్ ఈసారి అసలు ఏలూరు డీమార్ట్కి అయితే అసలు వెళ్ళలేదన్నమాట. డీమార్ట్లోనే దొరుకుతుంది, మా ఊరు పల్లెటూరు కదా. సో ఎర్ర కందిపప్పు అయితే దొరకదనమాట. ఇంకా తెచ్చిన పప్పు అయిపోయింది. ఈ మధ్య చాలా రోజులు అయిందండి అసలు డీమార్ట్కి వెళ్ళట్లేదు. సో అందుకని చెప్పి ఇక ఊళ్ళో నార్మల్ కందిపప్పు ఏది దొరికితే దాన్ని అయితే తీసుకొచ్చాము. ఈ పప్పు ఎందుకనో మాకు అంత టేస్ట్ కూడా అనిపించదండి. ఎర్ర కందిపప్పు అలవాటు అయిపోయి ఇంక మాకు ఇది ఎందుకో అంత టేస్ట్ అనిపించదు. కానీ ఈ పప్పు మాత్రం టేస్ట్ చాలా బాగుంది. పప్పు చేయడం బాగా కుదిరింది. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ పప్పు బాగుంది. పప్పు ఉడికిపోయి ముక్కలు ఉడికిపోయిన తర్వాత రెండింటిని కలిపేసి ఒక 2 పొంగులు రానిచ్చేస్తే పప్పు రెడీ అయిపోతుందండి. ఇంకా ఫ్రై అయిపోయింది, పప్పు అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేతి బీరకాయ అండ్ అంబర్ బీరకాయ. మా సైడ్ అయితే నేతి బీరకాయ అంటారు, అమ్మ వాళ్ళ సైడు. అత్తయ్య గారి వాళ్ళ సైడ్ వచ్చేసి అంబర్ బీరకాయ అని అంటారంట. సో ఒక టమాటా యాడ్ చేసి పచ్చడి అయితే చేస్తున్నాను. అండ్ అలాగే వెన్నపూస పొద్దున్న మీగడ డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తానండి. సో ఆ మీగడ అంతా కూడా బయట పెట్టాను పొద్దున్న. ఇంకా దాన్ని వెన్నపూస చేద్దాము, బాక్స్ నిండిపోయిందని చెప్పని బయట పెట్టాను. ఇంకా దాన్ని అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకొని, కూలింగ్ తగ్గిపోయింది, మార్నింగే పెట్టాను కదా. ఇంకా దాన్ని ఇప్పుడు మజ్జిగ అయితే చేసేస్తున్నాను. వెన్నపూస చేసేసి నెయ్యి తీసేసి ఆ మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటాం రైస్లోకి. లేదు అంటే మజ్జిగలో బియ్యం పోసేసి పొంగలాల కింద అయితే వేస్తాను. ఒక్కొక్కసారి అలా చేస్తాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి బియ్యం అయితే కడిగేసానండి. ఇక అందులో ఎసరు పోసేసి బియ్యాన్ని కూడా స్టవ్ మీద పెట్టేశాను. ప్రస్తుతానికైతే ఇడ్లీ పిండి, అట్టుపిండి 2 కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. కార్తీక మాసం అని చెప్పని రుబ్బు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అందుకని చెప్పి ఇంకా మజ్జిగలో బియ్యం అది కూడా ఏం పోయట్లేదు. ఇంకా అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మజ్జిగని. ఇంకా పప్పు అంటున్నాను చూడండి. రైస్ స్టవ్ మీద పెట్టేశాను కదా. ఇంకా బయట శుభ్రం చేద్దామని స్నానం చేసే ముందే మొత్తం అంతా ఊడ్చుకొని అయితే వెళ్ళానండి. స్నానం చేసి వచ్చేలోపు కోతులు లాగేసినాయి అనమాట. ఇది వచ్చేసి దేవుడు మాలిన్యం కవర్ అండి. దేవుడు మాలిన్యం అంతా ప్రతిరోజు ఒక కవర్లో వేసి ఇక్కడ బయట ఒక చిన్న మేకు ఉంటుంది గోడకి బోరు పక్కన, అక్కడ తగిలిస్తాను. ఈ కోతులేమో అందులో ఏవో తినే ఉన్నాయి అనుకొని ఈ కవర్ ప్రతిరోజు పీకి పెడతాయండి. ఇంట్లో పెడదామా అంటే అది ఇంట్లో ఏం పెడతామని చెప్పని దాన్ని అలాగే పెడుతుంటే చూడండి మొత్తం పీకి ఆ ఉసిరి మొక్క పెట్టుకున్నాను కదా అక్కడ, దాంట్లో కూడా పడేసినాయి, కింద పడేసినాయి, గోడ మీద పడేసినాయి. అంతా ఊడ్చుకొని వెళ్ళాను. అంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ చీపిరి ముట్టుకోవటం ఎందుకు, ఫాస్టింగ్ ఉన్నాం కదా దీపం పెట్టుకునేదాకా అని నాకు అదొక సెంటిమెంట్ అండి. ఇంకేం చేస్తాము, చేత్తోనే మళ్ళీ శుభ్రం చేసేసి మొత్తం అంతా ఒక క్లాత్తో పక్కకైతే తుడిచేశాను. ఇంకా తులసమ్మవారి ముందు, ఉసిరి చెట్టు ముందు కూడా కొంచెం నీళ్లు జల్లి, గోరు నీళ్లు ఒక క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఏమేమి ముగ్గులు పెట్టాను అంటే ఈ కార్తీక మాసంలో మనం తులసి కోట ముందు కానీ, ఉసిరి చెట్టు ముందు కానీ అమ్మవారి పాదాలు, అదే శ్రీకృష్ణుల వారి పాదాలు అంటారు, అమ్మవారి పాదాలు అంటారు, పాదాలు, పద్మము అండ్ అలాగే శంకు, చక్రము, నామము ఈ మూడింటిని కూడా వేసుకోవాలండి. అండ్ అలాగే స్వస్తిక్ కూడా వేసుకోవాలంట. స్వస్తిక్ కూడా ఉంది, కాకపోతే ఇంక నేను ఎప్పుడు కూడా ఇవే వేస్తాను. ఇవైతే తీసుకున్నాను అనమాట, చిన్న తిరుపతిలో తీసుకున్నానండి. ద్వారకా తిరుమల అంటారు కదా, అక్కడైతే తీసుకొని ఇంకా ప్రతిసారి కూడా శుక్రవారం కానివ్వండి ఎప్పుడైనా సరిగ్గా తులసమ్మవారి ముందు అందులో బియ్యపిండి పోసేసుకొని ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకుంటాము. ఇవన్నీ ముగ్గులు పెట్టేసి ముగ్గుల్లో కూడా పసుపు, కుంకుమ పెట్టేసుకొని చక్కగా రెడీ అయితే చేసేసుకున్నాను. బయట వాకిట్లో కూడా నీళ్ళు జల్లి ముగ్గది కూడా వేసేసుకున్నాను. ఇంకా లోపలికి వచ్చేసి బీరకాయ పచ్చడి అయితే మిక్సీ పట్టేసి పోపు అయితే పెట్టేశానండి. ఇంకా పచ్చడి అయిపోయింది, ఇక వంట కూడా అయిపోయిందనమాట. అవన్నీ కూడా ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపిస్తాను. నెయ్యి, వెన్నపూసను కూడా కరగబెట్టేస్తున్నాను నెయ్యి కింద. ఈ వండిని అన్నీ కూడా ఇక్కడ అరుగు మీద అయితే సర్దేశాను అనమాట. దేవుడికి తీయాలి కదా, ఈరోజు దేవుడికి మహానైవేద్యం పెట్టుకుంటామండి. అండ్ అలాగే బయట కుక్కకి కూడా బలి అన్నం కింద పెడతామన్నమాట. కొంచెం అన్నము పెరుగు వేసి పెడతాము. ఇదిగోండి వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 5:20, అంటే 5 minutes ఫాస్ట్ కాబట్టి 5:15 అయిందనమాట. సో గంటన్నర పట్టింది.
ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత ఇంకా 6, 5 అలా పెట్టుకుంటాం కదండి దీపం. ఇంకా మార్నింగ్ ఒకసారి టీ తాగాను అంతే. ఇక నీరసంగా ఉంది, ఫాస్టింగ్ ఉన్నాను కదా అని చెప్పని హార్లిక్స్ కలుపుకుందామని పాలు అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇదిగోండి నెయ్యి కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి హార్లిక్స్ కొంచెం పంచదార వేసి పాలనైతే పోసుకొని పాలు కలిపేసుకున్నానండి. ఇక్కడ ఒక జోక్ అయితే చెప్పాలి మీకు. పాలు కలిపేసుకొని సరే బయట కూర్చొని వీడియో తీసుకుంటా తాగుదాము అని అయితే అనుకున్నానండి. ఆ పాల గ్లాస్ తీసుకొని అలా బయటికి వెళ్ళాను అనమాట. అసలు అంతే బాగా మబ్బు పట్టేసి గాలి, విపరీతమైన గాలి, దుమ్ము లేదు కానీ మబ్బు పట్టేసింది. అలా వీడియో క్లిప్ తీసి సెల్ల కిందకి పెట్టాను. అసలు ఒక్కసారండి ఉన్నట్టుండి పెద్ద ఉరుము, పెద్ద కాంతి వచ్చింది. పాల గ్లాసు, సెల్ ఫోన్ కూడా బయట కుర్చీలో వదిలేసి లోపలికైతే పరిగెత్తుకొని వచ్చేసానమాట. అంత భయం వేసింది, అంత పెద్ద ఉరుము వచ్చిందనమాట. నాకైతే చాలా భయం వేసింది. మళ్ళీ అది తగ్గిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి సెల్ ఫోను, పాల గ్లాసు తీసుకొచ్చాను. అంటే సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా, రేడియేషను, మెరుపది వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా అవి రెండు అక్కడ కుర్చీలో వదిలేసి పరిగెత్తుకుని లోపలికి వచ్చేసాను. డోర్ కూడా వేయలేదు, లోపలికి వచ్చేసి సోఫాలో కూర్చుండిపోయాను. ఇంకా తర్వాత ఇంకా బయట ఎందుకులే అని చెప్పని ఇంకా లోపలికి వచ్చి పాలు తాగేసేసానండి. ఇంక ఈలోగా చీకటి పడింది. దీపం పెట్టేసుకొని దేవుడికి మహానైవేద్యం పెట్టుకున్నాను. ఇంతేనా.